నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. మంచు ఫ్యామిలీ, పెద్దరాయుడు లాంటి మోహన్ బాబు గారు ఈరోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. నిన్నటి నుంచి హైదరాబాద్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా అసలు ఏం జరుగుతుంది వీళ్ళ ఫ్యామిలీలో అని థింక్ చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు, బౌన్సర్‌లను దింపారు. అంతా హడావుడి మీడియా మొత్తం ఫోకస్ చేస్తోంది. అసలు కొంచెం గొడవలైతే ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలుసు. అసలు నిన్న జరిగిన ఇష్యూకి ఏంటి సార్ ప్రధానంగా టార్గెట్ ఏంటి? ఎందుకు ఒకళ్ళకొకళ్ళు ప్రాణహాని ఉంది, నన్ను చంపుతాడు మనోజ్ అని చెప్పి మోహన్ బాబు గారు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం, తండ్రి తనకి ప్రాణహాని చేస్తాడని మనోజ్ కంప్లెయింట్ ఇవ్వటం, మధ్యవర్తులు రావడం, అంటే నలుగురికి చెప్పే మోహన్ బాబు గారు ఈరోజు మరొక వ్యక్తితో దగ్గర కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకునే స్టేజ్‌కి వెళ్ళడం అనేది ఎలా చూడొచ్చంటారు? ఏ ఇంట్లో అయినా గొడవలు ఉంటాయి. ప్రతి ఇంట్లో అన్నదమ్ములు ఉన్నప్పుడు అన్నకి ప్యాంటు నాకు నిక్కరా, వాడికి బైకు నాకు సైకిలా, వాడికేమో అది నాకు ఇదా అనే కంపేర్ చేసుకుంటూ బ్రతికే తమ్ముళ్ళు బోల్డంతమంది ఉంటారు. ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా. అండ్ ఇంకోటి, వాడు ముందు ఫస్ట్ పేరెంట్స్కి ఆ భేదాలు అనేవి ఉండవు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు చిన్నోడిని ఒక దెబ్బేశారు అంటే దాని అర్థం ఏంటి? నన్ను కొట్టారు కాబట్టి పెద్దోడిని కూడా కొట్టాలనే రూల్లో వీడు బ్రతుకుతాడు. కాకపోతే చిన్నోడిని కొట్టాము అంటే వాడు ఏదో అల్లరి చిల్లర పని చేశాడని అర్థం. దాన్ని కూడా వీళ్ళు అర్థం చేసుకుంటారు. అది చిన్నతనం కాబట్టి అలాగే ఉంటాడు అని. అంతే కదా! కాకపోతే ఏంటంటే, మనిషి సక్రమంగా వెళ్తారేమో అని చెప్పేసి. అంతేగాని చిన్నపిల్లల్ని అదే పనిగా కొట్టాలని అయితే ఎవరు అనుకోరు. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ విషయంలో అంటే, గతంలో శ్రీహరి గారి పాత ఇంటర్వ్యూ ఒకటి చూడండి. 'ఢీ' సినిమా టైంలో అనుకుంటా. ఆయన చెప్పిన ఒక చిన్న విజువల్స్ బయట ఉన్నాయి, చూడండి. అంటే మనకు తెలియదు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీలో జరిగేవి. వీళ్ళు చెప్తేనే కదా తెలుసుకునే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి. శ్రీహరి గారు వాళ్ళ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, వాళ్ళందరూ అక్కడ ఇంటి దగ్గర ఉంటే పట్టపగలు నడి రోడ్డు మీదకి వచ్చి మంచు మనోజ్ టపాకాయలు కాల్చాడంట. అంటే ఆయనకేదో నచ్చింది, కాల్చాలనిపించింది పిల్లోడికి. కానీ ఎక్కడ కాల్చాలి, ఏ సందర్భంలో కాల్చాలి, ఎలాంటి ఏరియాలో కాల్చాలి, ఎప్పుడు కాల్చాలి, ఇవి తెలియదు. అది పసితనమే. కాకపోతే ఇప్పుడేంటి, ఆ టైంలో ఆ టెరిటరీ మొత్తం ఇప్పుడు బాంబు పోయి వచ్చిపోయే వాడికి ఎవడికో తగిలిద్ది. దానివల్ల ఈ పక్కన ఏదన్నా గడ్డో వామో ఉంటే అది తగలబడుద్ది. నెక్స్ట్ సందర్భం లేని ఇష్యూలో పోలీసులు కూడా రావచ్చు. మేబీ అది లా అండ్ ఆర్డర్ సమస్య కూడా అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. బోల్డ్ అని జరుగుతాయి. ఒక టెరిటరీ డిస్టర్బ్ అవుతుంది. అది డిస్టర్బ్ అయింది కాబట్టి, అంతమందిని డిస్టర్బ్ చేశాడు కాబట్టి దెబ్బేస్తారు పిల్లోడిని. నేను సరదాగా ఏదో టపాకాయలు కాల్చుకుంటే నన్ను కొట్టాడని వీళ్ళు ఫీల్ అవుతారు. అంటే నాకు సంతోషమే ఇవ్వట్లేదు, నన్ను వీళ్ళు ఆడుకొని ఇవ్వట్లేదు, చాలా ఇది చేస్తున్నారు. అదే పెద్దోడిని చూడు ఎంత చక్కగా చూస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు. కానీ మనం చేసేది అల్లరి చిల్లర పని అని, అది తగలబడుద్దని, వాడెవడో చచ్చిపోతాడని వీడికి తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఇల్లు ఖాళీ చేపిస్తారని తెలియదు. అంత నాలెడ్జ్ ఉండదు కదా. కానీ పెద్దవాళ్ళు ఏదన్నా అన్నారంటే దానికి 100 కారణాలు ఉంటాయి. అది అర్థం చేసుకొని తనది. అండ్ ఇప్పుడు బయటికి ప్రొజెక్ట్ అవుతున్న కథ చెప్పాలంటే, విష్ణు అనేవాడిని ఒక సైకోలా చూస్తారు బయట ప్రపంచంలో. హీఈస్ ఎ జోకర్. స్నో అన్న ట్రోల్స్ చేస్తారు. మనోజ్ బాగా డీసెంట్, అసలు ఇట్లా అంటే కూడా ఏమి అండు, చాలా సున్నితం, మృదు స్వభావి, ఇలాంటివన్నీ ఉన్నాయి. తెర మీద కనబడేది వేరు, ప్రాక్టికల్గా జరిగేది వేరు. తాగొచ్చి తలుపులు తంతాడు మనోజ్, తాగొచ్చి తలుపులు తన్నాడు విష్ణు. అక్క తమ్ముడు కలిసి విష్ణు మీద చాలా రూమర్స్ చేస్తాడు. అందరి హీరోలతో వీళ్ళు సఖ్యంగా తిరుగుతూ ఉంటాడు. ఈయన తిరగడు, తన ఇంట్లోనే ఉంటాడు. నేను నాన్న నేను అంతే. ఏమన్నా ఉంటే సిస్టమ్ ముందు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు, లేదంటే బిజినెస్లు చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఎవరన్నా పార్టీకి పిలిచినా వీళ్ళిద్దరు వెళ్తారు, తను రాడు. ఎక్కడైనా ఫంక్షన్కి పిలిచినా వీళ్ళిద్దరు వెళ్తారు, తను రాడు. టూర్లకి గట్రా పిలిచినా వీళ్ళిద్దరు వెళ్తాడు, తను రాడు. ఆ టూర్లకు వీళ్ళు వెళ్ళినప్పుడు సాటి హీరోలు అంటే ఇక అందరు కొలీగ్సే కదా, అక్కడ ఇతన్ని కమెడియన్ని చేసి వాళ్ళు నవ్వుతూ ఉంటారు. సొంత తమ్ముడే అలా చెప్పేసరికి మిగతా వాళ్ళు కూడా హే 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 అని నవ్వుతారు. ఓవరాల్గా జరిగేది ఇది. అండ్ నెక్స్ట్ ఇక ఆస్తుల గొడవ. 7.5 సంవత్సరాల క్రితమే మోహన్ బాబు గారు వీళ్ళందరికీ ఆస్తులు ఇచ్చేసాడు, ఇంత అని. కాకపోతే మన విష్ణుకి ఒక ఇదనిపించింది, ఏమని,
నాన్న ఉన్నంత వరకు దీన్ని మనం మొబిలైజ్ చేయడానికి వీల్లేదు. రీజన్ అమ్మడానికో, లేకపోతే తాకట్లు పెట్టడానికో, లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వడానికో, గిఫ్ట్ ఇవ్వడానికో, వాటెవర్ నువ్వేమైనా చేసుకో. ఇవ్వడానికి వీల్లేదని గట్టిగా రూల్ పెట్టాడు. అయితే 2 ఏళ్ల క్రితం బయటున్న వార్త, అది నిజమో కాదో తెలీదు, భూమా అఖిల ప్రియకి అక్కడ సొంత నియోజకవర్గంలోనే గొడవలున్నాయి. అంటే అక్కడ ఏవి సుబ్బారెడ్డితో. ఈమె 10,000 ఇచ్చి నాకు ఓటేయమంటే ఏవి సుబ్బారెడ్డి 15,000 ఇచ్చైనా సరే ఆమెకి వేయొద్దని చెప్పే టైప్. అక్కడ వాళ్ళిద్దరికీ గొడవలు ఉన్నాయి. ఇద్దరు ఒకటే పార్టీ బేసిక్గా. సో ఎలక్షన్ టైంలో పాపం ఆవిడకి కొంచెం నిలబడడానికి ఏదో అవసరం పడింది. అవసరాన్ని కాస్త చెల్లి తీర్చాలనుకుంది. చెల్లి తీర్చాలంటే హస్బెండ్తో పర్మిషన్తోనే తీర్చాలి. హస్బెండ్ దగ్గర ఏముందో దాన్ని మొబిలైజ్ చేయాలి. ఈయన దాన్ని ఏదో చేద్దాం అనుకుంటే విష్ణు అడ్డుపడ్డాడు. నో, నేను ఆల్రెడీ ఒక రూల్ పెట్టా, నాన్నున్నంత వరకు అది చేయకూడదు. లేదు నేను చేస్తాను అంటే ఆ టైంలో జరిగిన గొడవ ఫిలిం నగర్ పార్థసారథి గొడవ. ఓకేనా, సరే అది అయిపోయింది. నెక్స్ట్ ఏదో రకంగా పెళ్లి చేసుకున్నారు. ఈయన 7 years బ్యాకే యాక్చువల్గా ఆస్తులు ఎప్పుడు ఇచ్చారు అంటే, తను విష్ణుకి పెళ్ళి అయిపోయింది. ఎవరితో? వైఎస్ఆర్ ఫ్యామిలీ చెందిన అమ్మాయితో. ఇతనేమో భూమా మౌనికని ప్రేమించాడు. ఈ ప్రేమ వ్యవహారం ఇంట్లో నచ్చకపోయేసరికి వీళ్ళు కొంచెం అపోజ్ చేశారు. ఒక ఆవిడనిచ్చి పెళ్లి చేశారు. ఆవిడతో ఇతను సరిగ్గా ఉన్నాడా అంటే లేదు, ఆవిడ విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఎందుకులే ఇక నువ్వు నాతో లేనప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అని. తను బెంగళూరులో కాపురం పెట్టాడు. ఈవిడ విడాకులు ఇచ్చేసింది. అటు మౌనిక కూడా ఆల్రెడీ పెళ్లి చేసుకున్న ఆవిడ, తను కూడా విడాకులు ఇచ్చేసింది. ఒక బాబు అయితే ఉన్నాడు, వీళ్ళకి కలిసి ఉంటున్నారు. మొన్న పెళ్ళి అయిపోయింది. గతంలో ఎప్పుడైనా తెలుసా అండి వీళ్ళిద్దరు పరిచయం ఉన్నారా? ఎవరెవరు? మౌనిక అని మనోజ్ వీళ్ళు లవ్ లో ఎప్పటి నుంచో ఉన్నారు. పెళ్లి కాకముందు నుంచే వీళ్ళు ప్రేమలో ఉన్నారు. సో ఆ విషయం ఇంట్లో ఎప్పటికీ ఒక చిన్న అపోజ్. అంటే ఏంటంటే 2 పార్టీలు, పైగా ఏమో వీళ్ళకి నచ్చలేదు, ఆయనకు నచ్చింది అంతే. ఈ గొడవలు ఎప్పటి నుంచో ఉన్నప్పుడు మళ్ళీ లక్ష్మి గారికి వెరోనిక గారికి గొడవ ఇన్ సెన్స్ ఏదో ఒక చిన్న విషయాల్లో మాట పోయింది. 7 years నుంచి వాళ్ళు కూడా మాట్లాడుకోవట్లా. ఇలా జరిగినటువంటి ఇదిలో ఎవరెవరు మాట్లాడుకోవట్లా. పెళ్లి కూడా జస్ట్ ఏదో అట్లా వచ్చారు వెళ్ళారు అంతే. వాళ్ళ కుటుంబంలో జరిగింది. జల్పల్లి ఫామ్ హౌస్ ఈయనకు కావాలంట. ఎవరికి? మనోజ్కి. అది మంచు టౌన్ అని జల్పల్లిలో ఉంది ఆ టౌన్షిప్. అది ఈయన కావాలి అని చెప్పేసి నేను ఆక్రమించుకోవడానికి ట్రై చేశాడు. ఎలా ఇస్తారు? అదే అక్కడికే వస్తా. ఈయన అక్కడ ఏం చేశాడంటే, తను 1.5 సంవత్సరం క్రితమే అక్కడికి వెళ్ళి ఉన్నాడు. ఆయన చెప్పే రీజన్ ఏంటంటే, మా అన్నయ్య దుబాయ్ వెళ్ళిపోయాడు, మా అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది, అమ్మ ఒంటరిగా ఉంటుంది, నేనే చూసుకోవాలి, అందుకే అక్కడికి వచ్చా. ఈలోపు మా ఆవిడ ప్రెగ్నెంట్ అయిపోయింది, 7 నెలల పాప ఉంది, సో మేము అక్కడ ఉండాల్సి వచ్చింది, అందుకే అంత మించి ఇంకేం లేదు అన్నట్టుగా చెప్పుకున్నాడు. మోహన్ బాబు గారి వెర్షన్ ఏంటంటే, ఆ ఫామ్ హౌస్ని ఇతను ఆక్రమించుకోవడానికి చేసిన ప్రయత్నం మొత్తం అదంతా, ఆ మంచు టౌన్ అంతా కూడా తనకు కావాలని. అండ్ అక్కడ మొత్తం చుట్టూరా బౌన్సర్లను పెట్టుకొని, మిగతా వాళ్ళు విష్ణు కానీ తండ్రి కానీ ఇక్కడ రాకూడదని, ఇది నాది నేనేమైనా చేసుకుంటానని తను అలా చెప్పేసరికి ఆ గొడవ కాస్త ఇక్కడ దాకా వచ్చింది బేసికలీ. ఇప్పుడు ఎలా ఇస్తారనేది చూద్దాం. ఏ తండ్రికైనా తన ఆస్తిని ఏం చేయాలనేది ఆయన హక్కు ఉంటుంది. పిల్లలు అడగడానికి అనేది ఏంటంటే, విజ్ఞాన్ గారు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఆస్తులు పనిచేశారు. ఇదేదైతే ఉందో మంచు టౌన్ అనేది, ఇప్పుడు మోహన్ బాబు గారు బతుకున్నంత వరకు ఆయనకు ఒక ఇల్లు అది ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ హీ ఈజ్ ఎ సీనియర్ సిటిజన్. ఆయన ఉండకుండా ఈయన ఎలా ఆక్యుపై చేశాడు. దానికోసం గొడవ అవుతుంది. పైగా అండ్ ఇంకొకటి, ఆస్తులు అనేవి తండ్రి ఇస్తేనే తీసుకోవాలి, మనం అడగకూడదు. అది ఆయన ఇష్టం. నీకు ఇచ్చుకుంటాడా, నాకు ఇచ్చుకుంటాడా, లేకపోతే దారదత్తం చేస్తాడా, గుడికి ఇచ్చుకుంటాడా, గోపురానికి ఇచ్చుకుంటాడా, వాళ్ళ ఇష్టం. అది ఎవరికీ హక్కు లేదు ఇవ్వడానికి. ఇతను చెప్పుకున్న రీజన్ ఏంటంటే, పనికిరాని ఆస్తులన్నీ నాకు ఇచ్చాడు, పనికొచ్చేవని వాళ్ళు ఉంచుకున్నారు అని. పనికొచ్చినా పనికి రాకున్నా ఇచ్చారు, స్వార్జితం కాబట్టి. ఇతను ఏమన్నాడు, ఫస్ట్ వైఫ్ పిల్లలకేమో ఉన్నదంతా బాగా కూడబెట్టి, సెకండ్ వైఫ్ కొడుకుని కాబట్టి నాకు కొంచెం ఏదో తక్కువ ఇచ్చారు, లేకపోతే ఇవ్వాల్సింది ఇవ్వలేదు, విలువలేనివి ఇచ్చారు, ఈ టైప్ ఆఫ్ అన్నీ వెళ్తున్నాయి ఓవరాల్గా. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు. ఆయన లాస్ట్ మూమెంట్ యాక్చువల్గా
గుర్తు తెలియని వ్యక్తులు నా మీద దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చాడు. బేసిక్గా పోలీసులు ఆ విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. అండ్ ఇంకో తప్పు ఏం చేశాడు అంటే ఎంబీ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయి నా పేరెంట్స్ని రెచ్చగొట్టాడు. తప్పు కదా అది. ఇప్పుడు నీ ఇంట్లో గొడవలు ఉన్నాయి కరెక్టే, బయట వాళ్ళందరినీ నీ ఇంట్లో బ్యాడ్ చేయడం నిజంగా తప్పు. ఇప్పుడు ఇంకోటి వచ్చి నేను అడిగితే ఏమన్నా అనుకోవాలి కానీ కానీ బయటకి ఎలా పోర్ట్రే అవుతుందంటే ఈ ఇష్యూ ఏదైతే యాక్చువల్గా ప్రాపర్టీ ఏదైతే మంచి బిజినెస్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీకి సంబంధించి దాంట్లో వచ్చే డబ్బులన్నీ విష్ణువే తీసుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం మోహన్ బాబు గారు సినిమాలు నిర్మిస్తున్నారు. మనోజ్కి మాత్రం ఏమీ ఇవ్వట్లేదు దాంట్లో వాటాలు. ఆ డబ్బుల్లో నాకు కూడా కావాలి, ఆ యూనివర్సిటీ కూడా నాకు కావాలి అనే విషయాన్ని అతను వెళ్ళి అడుగుతున్నాడు అనే విషయం వస్తుంది. విషయం ఏంటంటే ఒక బసవతారకం ఎలాగో నందమూరి కుటుంబానికి, చిరంజీవి కుటుంబానికి ఒక బ్లడ్ బ్యాంక్ ఎలాగో వీళ్ళ కుటుంబానికి కూడా శ్రీ విద్యానికేతన్ అలాంటి ఇట్స్ ఎ చారిటీ ట్రస్ట్. అది 25% ఉచిత ఎడ్యుకేషన్ ఉంది దాంట్లో. ఆ డబ్బులన్నీ తీసుకొని వీళ్ళేం తినట్లా, వీళ్ళలా కానీ అలా అనుకుంటున్నారు. చెప్తున్నారు. అలా ఆయన చెప్తున్నాడు. అలా చెప్పి సొంత ఇంట్లోనే వీళ్ళలా చెప్పేసరికి బయట వాళ్ళు ఏమనుకుంటారు. నిజమే అనుకుంటారు. అండ్ పేరెంట్స్ దగ్గర దోచుకుంటున్నారు. ఇప్పుడు ఒక స్కూల్ గురించి బిజినెస్ ప్రాక్టికల్గా చెప్తా. స్కూలోడు నా బస్సే ఎక్కాలి అని ఒక రూల్ పెడతాడు. బయటోడికి అది నచ్చదు, దోచుకుంటున్నారు అంటారు. బట్ అది దోచుకోవడం కాదు. ఆ టెరిటరీలో, స్కూల్ టెరిటరీలో ఆ బస్సే వస్తుంది, ఆ బస్సు వెళ్తే టైంకి తీసుకొస్తుంది, ఏ టైంకి పట్టుకెళ్ళుద్ది. మీరు మిగతా బైకులు కార్లు అన్నీ వేసుకొచ్చేసరికి అక్కడ ఒక గందరగోళం ఉంటుంది. అవును. సో నీట్గా వాళ్ళు మా బస్సే ఎక్కాలి అని చెప్తారు. అంటే అందరూ ఈక్వల్గా ఉండాలని. ఇప్పుడు ఒకడేమో ఆటోలో దిగుతాడు, ఒకడేమో రిచ్ బీవైడీలో దిగుతాడు, ఇంకోడేమో హెలికాప్టర్లో దిగుతాడు. అలా ఉండొద్దు, అందరూ ఈక్వల్ అని చెప్పడానికి. నెక్స్ట్ యూనిఫామ్ మా దగ్గరే కొనాలి అంటారు, బయట కొనొద్దు అంటారు. ఆ సేమ్ కలరే కదా మేము కొంటామని వీళ్ళు అనుకుంటారు. బట్ నథింగ్ లైక్ దట్. రీజన్ ఏంటంటే నువ్వు ఒకసారి వేరే వేరే స్కూల్స్లో బయట నుంచి కొనే యూనిఫామ్స్ చూడు, రెడ్ కలర్ కింద వైట్ కలర్ పైన వేసుకోవాలనే ఉంటుంది. కనీసం ఒక 100 షేడ్స్ రెడ్ కనిపిస్తుంది నీకు. ఒక్కొక్కటిది ఒక్కో రంగు ఉంటుంది. రెడ్డే చూడ్డానికి. ఒకటిదేమో లైట్ షేడ్ ఉంటుంది, ఒకటి డార్క్ షేడ్ ఉంటుంది, ఒకటిదేమో షిమ్మర్ ఉంటుంది, ఒకటి ఇంకేదో ఉంటుంది. మళ్ళీ వైట్ షర్ట్, ఒకటి పాలిస్టర్ వేస్తాడు, ఒకటి కాటన్ వేస్తాడు, ఒకటి 2 జేబులు కుట్టించుకుంటాడు, ఒక జేబే కుట్టించుకుంటాడు. రకరకాలుగా ఉంటాయి. అలాంటి వింతలు ఉండొద్దు, అందరు ఈక్వల్గా ఉండాలని ఇక్కడే కొని జావండి అని చెప్తారు. వాడు ఒకటే తాందేస్తాడు. స్టూడెంట్స్ అందరికీ అలా కనిపిస్తుంది. స్కూల్ రూల్స్ అవి. నెక్స్ట్ ఫుడ్ ఇక్కడే తినాలి, మీరు బయట తినొద్దు అంటారు. పిల్లలకి ఎలాంటి పోషణ ఇవ్వాలి, ఏం చేయాలనేది స్కూల్ యాజమాన్యానికి తెలుసు. నువ్వు ఏదేదో తీసుకొచ్చేస్తే వాడు వచ్చి ఇక్కడ కక్కుకున్నాడంటే ఏంటి అని. వీళ్ళేమంటారు, దోచుకుంటున్నారు. నథింగ్ లైక్ దట్. సో ఇవన్నీ నిర్వహించడానికి వాడికంటూ ఇప్పుడు ఆ బస్సు నడపడానికి పెట్రోల్ అయినా, ఆ డ్రైవర్కి జీతమైనా, కండక్టర్ జీతమైనా ఇవ్వాలి కదా. అలా కొన్ని బస్సులు వీళ్ళ దగ్గర ఫీజుల్లోనే వసూలు చేసి వాళ్ళకి ఇస్తారు. ఇది వీళ్ళు దోపిడీ అంటారు కానీ దోపిడీ కాదు. వాడి కాన్సెప్ట్ అది బేసికలీ. వాళ్ళ ఆ కాన్సెప్టే అంత. ఇంకా చెప్పాలి అంటే వాడు ఏం చేస్తున్నాడంటే అందట్లో యూనిటీని చూస్తాడు. అప్పుడు అందరూ ఇప్పుడు చూడు ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇవి నేను చెప్పే పాటించే స్కూల్స్ అన్నీ కూడా ఒకలాగే ఉంటారు. స్టూడెంట్స్ అంతా టీ-షర్ట్స్ ఇచ్చినా, ప్యాంట్స్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా. ఈ ఇష్యూలో మంచు లక్ష్మి గారి ఒపీనియన్ ఏంటండి? వచ్చారు, వెళ్ళిపోయారు. నిన్న వచ్చిన వార్తలు ఏంటంటే ఆవిడ ముంబై నుంచి ఫ్లైట్ దిగి రావడం, ఆవిడ వచ్చేంతవరకు ఈయన కంప్లైంట్ ఇవ్వాల, ఆగాడు. ఆవిడ వచ్చి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఈయన వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అక్క సపోర్ట్ మనోజ్కే ఉంది అనుకోవచ్చు. బేసిక్గా అలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు దీనిపైన బయట కనబడే రూమర్స్ చెప్తారు చూడు. సంక్రాంతి వచ్చేది, మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు, అల్లుడేమో దర్జాగా ఇట్లా నడుచుకుంటూ వస్తాడు పులిలాగా అనుకుంటేనేమో ఇట్లా అయిపోయాడు. ఓకేనా. అండ్ ఆళ్ళగడ్డలో భూమా మౌనిక వాళ్ళ సిస్టర్ భూమా అఖిలప్రియ, ఆవిడేంటంటే ఏదో చిన్న ల్యాండ్, హఫీజ్పేట్ ల్యాండ్ వివాదం ఉంటేనే ఎవరినో కిడ్నాప్ చేసిందని గతంలో చూశారు. అన్నా చెల్లెళ్ళు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఆ ఎలక్షన్ టైంలో మన ఎవరు లోకేష్ వచ్చినప్పుడు కూడా జగత్ విఖ్యాత్ రెడ్డి నా కొడకల్లారా అని చెప్పేసి నా వార్నింగ్ ఇచ్చిన వీడియోలో ఉన్నాయి. ఇవన్నీ చూసి మరి వాళ్ళింటి అల్లుడికే ఇట్లా జరిగితే వీళ్ళు ఊరుకుంటారా? వెంటనే ఎత్తండ్రా కత్తి తీయండ్రా బండి అన్నట్టు అందరు వచ్చేసి మోహన్ బాబు ఇంటి మీదకి ట్రాక్టర్లు వేసుకొస్తారా, అందుకే 100 మంది బౌన్సర్లను పెట్టుకున్నాడా అనే రూమర్లు బయటకు వచ్చాయి. నెక్స్ట్ మళ్ళీ ఒక మేమ్
మీమ్స్ చేస్తారు కదా మామూలుగా. పెదరాయుడు మీద చాలా కామెడీలు ఉన్నాయి, ఇది సరదాగా తీసుకోవాలి. ఈ పక్కనేమో విష్ణు, ఈ పక్కనేమో మనోజ్. ఆస్తి నాది అని ఈయన, ఆస్తి నాది అని ఆయన, మధ్యలో పెదరాయుడు ఉన్నాడు. వాడిది కాదు వీడిది కాదు నాది అని చెప్పి మంచి లక్ష్యం వస్తుంది. ఇలా సరదాగా కూడా మీమ్స్ చేశారు. అండ్ మళ్ళీ రాయలసీమలో కన్నప్ప బ్యాన్ అంట, మంచు మనోజ్ ఫ్యాన్స్. ఇట్లాంటి న్యూస్లు అంటే చూడు, ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ బయటికి వచ్చింది అంటే ఆ న్యూస్లు ఏంటో వినేవాడు ఉంటాడు, దాని మీద ఆర్టికల్స్ రాసే వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉంటారు. సో ఓవరాల్గా జరిగింది ఇది. బట్ ఇక్కడ విషయం చెప్పాలంటే చాలా మంది అంటున్నారు మోహన్ బాబు గారు అది, మోహన్ బాబు గారు ఇది అని. సౌందర్య ఇంటిని కబ్జా చేశాడు, అదే జల్పల్లి ఫామ్ హౌస్ అంటున్నారు. ఇట్లాంటి రూమర్స్ 100 క్రియేట్ చేస్తున్నారు వీళ్ళ ఫ్యామిలీ పైన. బట్ తెర మీద మీకు కనబడేది మాత్రం ఒకటి, తెర వెనుక జరిగేది ఇంకొకటి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనోజే అగ్రెసివ్ వీళ్ళ ఫ్యామిలీలో. తనే అగ్రెసివ్, ఎవరి మాట వినేవాడు కాదు. తను ఒకటి పెట్టుకున్నాడు ఏంటంటే వీళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నారు అని. దట్ వాజ్ నాట్ రైట్. అసలు అది ట్రూతే కాదు. మోహన్ బాబు గారి మీద చాలా ఇష్యూస్ ఉన్నాయండి. లక్ష్మీ పార్వతి గారు అప్పట్లో డబ్బులు ఇచ్చారు, సూట్ కేసులు మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళాయి అనేది ఒక ఎలిగేషన్ అయితే, సౌందర్యకు సంబంధించిన 100 ఎకరాల ఆస్తి కూడా మోహన్ బాబు గారు రాపించుకున్నారు అనేది ఇంకొక ఎలిగేషన్. ఇదే కాదు, మళ్ళీ అప్పట్లో దాసనారాయణరావు గారి బినామీ, ఎన్టీఆర్ గారి బినామీ, వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ఆస్తులన్నీ దొబ్బేశాడు, అందుకే ఈ రోజు ఇంత రిచ్ గా ఉన్నాడు అన్నారు. ఇప్పుడు దీనికి ఒక క్లియర్ ఆన్సర్ చెప్తాము. మోహన్ బాబు గారు 500కి పైగా సినిమాలు చేశాడమ్మా. ఆ టైంలో ఉన్న మురళీమోహన్ గారు ఇప్పటికీ ఉన్నారు. ఆ టైంలో ఉన్న ప్రభాకర్ గారు చిత్రపురికి ఉన్నాడు, మురళీమోహన్ గారు మామూలుగా జయబేరికి ఉన్నారు. అండ్ ఇప్పుడు మోహన్ బాబు గారికి వాళ్ళకంటే తక్కువే కదా ఉంది. మరి ఇప్పుడు ఎవరిని దోచుకున్నాడు చెప్పు? బేసికల్లీ ఆ విద్యానికేతన్ అది చిత్తూరులో, అక్కడెక్కడో అప్పట్లో అది కొండలు గుట్టల ఏరియా మాది. ఇప్పుడు దానికి వాల్యూ వచ్చింది అంతే. చాలా కష్టపడ్డారు ఆ విద్యానికేతన్ ఏర్పాటు చేయడానికి. ఆయన దగ్గర డబ్బులు లేవా? 500 సినిమాలు చేసిన ఆయన దగ్గర పావులా ఉండదా? మరి కంపేర్ చేయి అప్పట్లో ఉన్న వాళ్ళకి. దోచుకున్నాడు అంటే ఎవరిని దోచుకున్నాడు? సరే దోచుకున్నాడు, ఒక్కడు కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పటివరకు నన్ను దోచుకున్నాడు అని. నెక్స్ట్, మా పిల్లలు బాలేరు ఈ స్కూల్లో అని ఒక తల్లిదండ్రి చెప్పలేదు ఇప్పటివరకు, మా ఫీజులు దోచుకుంటున్నారని. మనోజ్ వెళ్ళి రెచ్చగొడితే నేను ఉన్నాను మీరు చెప్పండి అంటే చెప్పారే తప్పితే ఇప్పటివరకు ఎప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు బేసిక్గా. అండ్ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ అంటారు, అది కామన్. ఆయన పెద్దరాయుడు చేసినప్పటి నుంచి ఇప్పుడు మొనకొబ్బరి మట్ట వచ్చింది, అది స్పూఫ్, దాన్ని అలాగే తీసుకోవాలి అంతే, అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడు వీళ్ళు రాసే వార్తలు ఏవైతే ఉన్నాయో మోహన్ బాబు గారి పైన, ఇదంతా కూడా ఒక ట్రాష్. ఆయన కంప్లైంట్ పెట్టాడు ఇప్పుడు నాకు ప్రాణహాని ఉంది అని. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ ఆస్తి మనది, మన ఇద్దరిది. పెద్ద ఆయన ఉన్నంత వరకు దీన్ని మనం నీదే, అవును, దీన్ని ఏం చేయడానికి లేదు. దాని మీద వచ్చిన ఇప్పుడు నేను దీన్ని అమ్ముతాను అన్నాను అంటే పెద్ద ఆయన ఉండకూడదనేగా అర్థం. ఇండైరెక్ట్గా చూడు, ఆయన ఉన్నంత కాలం దీన్ని ఏం చెయ్యొద్దు. నేను దానికి ఒప్పుకోవట్లేదు అంటే ఆయన ఉండొద్దనే కదా, అది ప్రాణహాని. దానికి సంబంధించిన కంప్లైంట్ పెట్టి రైట్, చూద్దాం ఎలా పరిష్కారం వస్తుందో, వేచి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు.